మద్యం కేసులో ఎక్కడో ఇరుక్కుంటారని చెప్పి డిఎస్సి అభ్యర్థుల కేసుని ముందుకు బయట తీసుకుని రావడం ఏంటి? ఒకవేళ నిజంగా అనుకున్నా వీళ్ళని ముందుకు తోసేస్తే అది వెనక్కి వెళ్ళిపోతుందా? అంటే దిస్ ఇస్ క్రియేటింగ్ అన్ అన్రెస్ట్. ఇప్పుడు రాజకీయం చేసే వాళ్ళకేమో వేరే రకంగా ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు రాజకీయం చేయడండి. అది దట్స్ ఐ డోంట్ నో, ఐ కాల్ ఇట్ సైకోపాథిక్ పాలిటిక్స్ అంటాను నేను దాన్ని. ఎప్పుడు అదొక రకమైన వింత పైశాచికమైనటువంటి ఒక పాలిటిక్స్ అతనివి. మీరు గమనించండి. ఎందుకంటే ఇప్పుడు నాకేం జగన్మోహన్ రెడ్డి గారితో ఏం పర్సనల్ వైరం ఏం లేదు, నాకేం గట్టు పంచాయతీ లేదు, పొలం పంచాయతీ లేదు, వాళ్ళ చెల్లెలాగా నాకేం ఆస్తి పంచాయతీ కూడా లేదు, థ్యాంక్ గాడ్, నాకేం అలాంటిది లేదు. కానీ అతను చేసేటువంటి తప్పిదాల మీద మాత్రం నేను మాట్లాడతాను. ఓకే, దట్ ఈస్ మై నేచర్. సో ఇప్పుడు మీరు గమనించండి, 3,500 కోట్లు ఓకే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది స్కామ్, లిక్కర్ స్కామ్. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కేఎన్ఆర్ ఓకే, అతని దగ్గర పట్టుబడినటువంటిదే ఆల్మోస్ట్ 1,500 కోట్లు. అతనే ఒక బినామీట, ఓకే, అతనికి ఇంకొక బినామీట. పట్టుబడ్డాయని చెప్తున్నారు, పట్టు పడలేదు, ఎక్కడ అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు. నో వన్ హ్యాస్ షోన్ ద ప్రూఫ్స్. ఎనీ గవర్నమెంట్. సరే, నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ కాదు అక్కడ, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్. సో దే హ్యావ్ వాళ్ళు ఒక మాట మాట్లాడారంటే దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ రీజనింగ్ బిహైండ్. నాట్ ఎట్ ఆల్. ఓకే, దట్స్ యువర్ టేక్, దట్స్ మై టేక్. ఐల్ టేక్ విత్ ద ప్రూఫ్స్. ఈ లిక్కర్ స్కీమే మాట్లాడదాం చూస్తున్నా. 2 ఏళ్ల నుంచి ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగింది వైసీపీ హయాంలో. అంతిమ లబ్ధిదారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పదే చెప్తోంది కూటమి. 2 ఏళ్ళు అవుతుంది. సింగిల్ ఎఫ్ఐఆర్ జగన్మోహన్ రెడ్డి మీద ఉందా లేదా, పెట్టారా లేదా, పెడతారా లేదా, అన్నింటికి మించి ఇంకొక ప్రశ్న, పెట్టే దమ్ముందా లేదా? సార్, నేను ఓ విషయం చెప్తా. జగన్మోహన్ రెడ్డి ఆకాశం నుంచి చూడి కింద పడి చేస్తే జగన్మోహన్ రెడ్డి అయినా ఒకటే, పవన్ కళ్యాణ్ ఒకటే, ఎవరైనా ఒకటే. నేను ఒక్క నిమిషం విజయ్ గారు, అంటే నేను ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ఆన్ ఎ లైటర్ నోట్. దమ్ము ధైర్యాల గురించి ఎందుకులేండి, కానీ నేనేమంటానంటే మా ప్రభుత్వంతో వచ్చినటువంటి చిన్నపాటి చిక్కు చెప్తాం మీకు. చిన్నపాటి చిక్కు మాకు నచ్చనిది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేము అత్యంతగా ద్వేషించేటువంటి ఒక చిక్కు చెప్తాను నేను మీకు. మా వాళ్ళు పైన కూర్చొని పెట్టాల్సిన అవసరం లేదు, బికాజ్ ఐ యామ్ అబ్జర్వింగ్ ఎ హానెస్టీ ఇన్ యువర్ ఐస్ అన్నమాట. అందుకని ప్లీజ్ కంటిన్యూ మ్యామ్. థ్యాంక్ యూ. మా బాస్ ఉన్నారు కదా, మా హెడ్ మాస్టర్, ఆయన ఎలాంటి వాడు? CEO. మీరు ప్రొఫెసర్ కాబట్టి హెడ్ మాస్టర్ అంటున్నారు, బట్ ఐ యామ్ టేక్ ఇట్ యాస్ ఎ CEO. ఆయన ఎలాంటి వాడంటే ప్రతిదీ కూడా పద్ధతి, ప్రొసీజరు, రూల్ బుక్, ఇంకా అసలు దానికి ఇటు జరగదు అటు జరగదు రూల్ బుక్. ఇప్పుడు ఒకటి తిట్టాడండి, ఆయన్ని శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటాం కదా. ఇప్పుడు మా నాన్నని తిట్టాడు, ఊరుకుంటానా? పెడాపెలా 2 చెంపలు వాయించాలనిపిస్తుందా లేదా? మీ నాన్నని తిట్టినా అలానే అనిపిస్తుంది కదా. కానీ ఈయనేం చెప్తారు తెలుసా, అలా చేయకూడదు. మనం పద్ధతి ప్రకారంగా ఆడి మీద ఒక కేసు పెట్టి ఆ కేసుని ఫైట్ చేసి అప్పుడు ఆడు జైలుకి వెళ్తాడండి. మా హెడ్ మాస్టర్తో మాకు వచ్చే చిక్కిది. ఇప్పుడు ఒక నిమిషం లెట్ మీ టెల్ యూ. సో వెన్ మద్యం కుంభకోణమే కావచ్చు, ఆడుదాం ఆంధ్రానే కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి అన్ని, అండ్ బియ్యానికి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, అన్నీ నడుస్తున్నాయి. కాకపోతే మీరు ఇక్కడ ఇంకో విషయం ఏం గమనించాలి అని అంటే, ఐఎమ్ నాట్ యూ ఏమంటారంటే ఐ స్పీక్ ద ట్రూత్. నాకు అవసరం లేదు. మేము వచ్చేటప్పటికి వ్యవస్థలన్నీ కూడా స్మాష్డ్. యూ హ్యావ్ టు రన్ ద సిస్టమ్ విత్ ద సేమ్ పీపుల్. గాట్ ఇట్? కేవలం పైన ఉన్నటువంటి వాళ్ళమే మారుతాం, కానీ సిస్టమ్ అదే కదా. అసలు మాకు డేటా తెప్పించుకోవడానికే చాలా టైం పట్టింది, బికాస్ దట్ వాజ్ ది లెవెల్ ఆఫ్ కరప్షన్ దట్ వాజ్ ఇన్కల్కేటెడ్.